హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువగా ఉండి గ్లూటెన్ ఫ్రీగా ఉండేటటువంటి మిల్లెట్స్తో చాలా రుచికరమైనటువంటి సామల జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ సామల జావా అనేది కేవలం రుచికరంగానే కాకుండా మన హెల్త్ని, ఇమ్యూనిటీని, కాల్షియంని బాగా బూస్ట్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండటం వలన అనేకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్తో ఈ సామల జావ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సామల జావని ఒక 3 రకాల పద్ధతుల్లో ఏ విధంగా తీసుకోవాలి రుచిగా అన్నది కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే వాచ్ చేసేయండి. సో నేను తీసుకుంటుంది సిరిధాన్యాల్లోనే టాప్ మోస్ట్ ప్లేస్లో ఉండి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ చేకూర్చి జబ్బుల్ని బాగా తగ్గించేటటువంటి సామలు. ఈ సామలు మన హెల్త్కి చాలా మంచిది, చాలా తొందరగా కూడా డైజెషన్ అవుతాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ అధికంగాను, ఫైబర్ చాలా ఎక్కువగాను ఉంటుంది. అందువల్ల మన గట్ హెల్త్కి చాలా మంచిది. సో ఇవి మనకి చాలా తేలిగ్గా డైజెషన్ అవ్వాలి అంటే కనుక కనీసం 10 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. సో ఇవి ఆల్రెడీ డైట్లో చేర్చుకున్నాము అన్నవాళ్ళైతే నైటే బాగా వాష్ చేసి 2 గ్లాసుల వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. లేదు కొత్తగా ఇప్పుడే సిరిధాన్యాలని స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే మార్నింగ్ ఈ విధంగా వాష్ చేయడం అంటే కేవలం ఒక 1 or 2 టైమ్స్ మాత్రమే వాష్ చేయాలండి. సో ఇలా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఈ సిరిధాన్యాలు మనకి అంటే ఆడవాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. అంటే ఇప్పుడు మనం బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి సిరిధాన్యాల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని ఇవి 1 గ్లాస్ సామలు కనుక నేను సేమ్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి చాలా చక్కగా అయితే కుక్ అయిపోతాయండి. సో చూసారు కదా, అంటే మనం ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. వేడివేడిగా ఉన్నట్లయితే కనుక ఈ ప్రెషర్ కుక్కర్లోనే మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే చాలా బాగా ఉడికిపోతుందండి. సో ఇది చల్లారిపోయింది కనుక నేను ఈ విధంగా చేత్తోని గరిటతోని కాస్త ఎక్కువ సార్లు అయితే ప్రెష్ చేయాల్సి వచ్చిందండి. వేడివేడిగా ఉన్నట్లయితే ఈజీగా మెత్తగా రవ్వలాగా అయిపోతుంది. సో దీన్నే ఈ రకంగా పొడిలాడుతూ వచ్చినటువంటి ఈ సామల్నే మనం రైస్ లాగా తీసుకున్నా కానీ చక్కగా షుగర్ బాగా కంట్రోల్ అవుతుందండి. సో ఇక్కడ నేను వాటర్ అనేది నార్మల్గా అయితే నేను 1 గ్లాస్ సామల్ని తీసుకుని 2 గ్లాసుల వాటర్తో ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఒక 6 నుంచి 7 గ్లాసుల వరకు అయితే సేమ్ మెజర్మెంట్తో వాటర్ వేసుకోవాలండి. అంటే ఇక్కడ మనం తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి అలాగే ఎంతమందికి సర్వ్ చేసుకోవాలి అన్న కన్సిస్టెన్సీని బట్టి కూడా వాటర్ అనేది తీసుకోవాలి. నేనైతే ఒక 7 గ్లాసెస్ వరకు తీసుకున్నాను. సో ఇందులోకి ఈ సామల జావలోకి మంచి టేస్ట్ని, రుచిని, హెల్త్ని పెంచేది వెజిటేబుల్స్తోనేనండి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుంది బుష్ బీన్స్. ఈ ప్లేస్లో లాంగ్ బీన్స్ వేసుకోవచ్చు, లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇందులోనే క్యారెట్, అలా సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజ్, రుచిని బాగా పెంచే టొమాటో, ఇంకా మన టేస్ట్ బర్డ్స్ని ఇంకా బాగా టేస్ట్ అందించేటటువంటి బంగాళదుంపలు వేసుకోండి. క్యాప్సికమ్ మాత్రం అప్పుడే వేయొద్దండి, ఎందుకంటే క్యాప్సికమ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి మూత పెట్టుకుని. సో 3 నిమిషాల తర్వాత తీసుకుని మనం ఏవైతే కట్ చేసుకుని ఇవి కొంచెం క్యూబ్స్ లాగా అయితే కట్ చేశానండి. ఎందుకంటే మనకి సామల జావలోని ఇవి క్యాప్సికమ్తో తినడం వలన ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి, ఇంకొకటి సీజనల్గా వచ్చేటటువంటి కంప్లైంట్లని తగ్గిస్తాయి. పైగా స్కిన్ టోన్ కూడా క్యాప్సికమ్ ఎక్కువ తినడం వలన చాలా బాగుంటుంది. సో క్యాప్సికమ్ కూడా వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇవి నైట్ నానబెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న బఠానీ, ఫ్రోజన్ బఠానీ అయినా కానీ పర్వాలేదండి. సో ఈ విధంగా ఆల్ ఓవర్గా వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒక 6 నిమిషాలు మాత్రమే ఉడికించుకోండి. మీలో చాలామంది నార్మల్గా సామాన్లు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడే వెజిటేబుల్స్ కూడా వేసి ఉడికించుకుంటున్నారండి. కానీ అలా చేయడం వలన మనకి వెజిటేబుల్స్లో మొత్తం వాల్యూస్ అన్నీ పోతున్నాయి. అలా కాకుండా ఇలా మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవడం వలన వెజిటేబుల్స్లో ఉన్న న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా చక్కగా మనకి జావలో పట్టి ఉంటాయి. సో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సరిపడిన దానికన్నా కాస్త తక్కువే వేసుకుంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన, గ్లూటెన్ ఫ్రీగా ఉండటం వలన షుగర్ చాలా తొందరగా
తొందరగా ఒక 3 నెలలు తినడం వలన ఈ జావ కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. సో చూసారా, క్యారెట్ ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తేనే ఉడకాలంటే ఇంకా కాస్త పలుకు ఉండాలి వెజిటేబుల్లో, అలా బాయిల్ చేసుకోవాలి. సో గ్యాస్ ఆఫ్ చేసేసి కాస్త పోపు వేసుకోండి. ఆ పోపులో కూడా మన హెల్త్కి బాగా బెనిఫిట్ అయ్యేటటువంటి ఈ మనకి అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు, కాస్త జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. సో వీటిని కూడా వేసేయండి. పోపు వేసుకోకపోయినప్పటికీ కూడా టేస్ట్గానే ఉంటుందండి సామల్ జావ అనేది. ఫైనల్గా కాస్త కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో చూసారు కదండి, ఇలా కేవలం ఒక మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఒక 10 నిమిషాల్లోనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చండి. కాకపోతే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇన్ని వెజిటేబుల్స్ కాకపోయినా కనీసం ఒక 3 వెజిటేబుల్స్ అయినా కానీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే మనకి ఈ సామల్ జావ తినడం వలన మనకి అన్ని రకాల బెనిఫిట్స్ వెళ్తాయండి. సో బోన్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, ఏవైనా కాలిన గాయాలు, లేదు అంటే కాస్త ఒంటి మీద దెబ్బలు లాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా క్యాప్సికంలోని అలాగే మనకి సామల్లోని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండటం వలన చాలా తొందరగా ఇవన్నీ కూడా తగ్గుతాయండి. ఈ సామల్ జావ అనేది కేవలం ఒక బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్లా అయితే వర్క్ చేస్తుందండి. సో ఇలా అన్నా తినేయచ్చు, కానీ మనం కాస్త రుచిగా కోరుకుంటాం కనుక ఈ విధంగా సన్నగా తరిగిన ఆనియన్స్ పైన నిమ్మరసం వేసుకుని కనుక తిన్నట్లయితే ఈ నిమ్మరసం వలన మనకి విటమిన్ సి సమృద్ధిగా వెళ్ళి రెసిస్టెన్స్ పవర్ బాగుండి మనకి సీజనల్గా వచ్చే రొంప, దగ్గు ఇవన్నీ తగ్గుతాయి. అది ఇలా సామల్ జావతో తీసుకోవడం వలన ఈ నిమ్మకాయ చెక్కని మనకి తొందరగా బ్లడ్ కూడా పడుతుందండి. సో ఈ విధంగా నిమ్మకాయతో తీసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది. సేమ్ మనం బఠానీ చాట్ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో అది ఒక పద్ధతి, తీసుకోవడం, సర్వ్ చేసుకోవడం. అలా కాకుండా పోషకాలు అన్నీ సమృద్ధిగా ఉండి తెలివితేటలు బాగా పనిచేసి ప్రోటీన్ గని కింద చెప్పుకునే పచ్చి కొబ్బరితో కూడా సామల్ జావ చాలా రుచికరంగా ఉంటుందండి. ఒక్కసారి పచ్చి కొబ్బరితో కనుక మనం ఈ సామల్ జావ సర్వ్ చేసుకున్నాము అంటే మళ్ళీ ఇలాంటి కప్స్ ఒక 3-4 ఈజీగా తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. తినేటప్పుడు ఫుల్గా మౌత్ వాటరింగ్తో అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితోనే. సో అలా నిమ్మకాయ ఆనియన్స్తో అయినా ట్రై చేయొచ్చు, పచ్చి కొబ్బరితో అయినా తినొచ్చు. కానీ ఇది ఒక సామల్ జావ అంటున్నాం. సో కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత రాగి జావ ఏ విధంగా తీసుకుంటామో మజ్జిగతో, ఈ సామల్ జావ కూడా మజ్జిగతో తీసుకోవడం వలన మన పొట్ట ప్రేవుల్లో విటమిన్ B12 తయారు చేసుకుంటాయి. సో ఈ విధంగా 3 పద్ధతుల్లో అయితే ఎలా అయినా కానీ సర్వ్ చేసుకుని సామల్ని కానీ, లేదంటే కొర్రల్ని కానీ, అండు కొర్రల్ని కానీ, లేకపోతే జొన్నల్ని కానీ, ఇలా మీకు అందుబాటులో ఉన్న ఏ సిరిధాన్యాలతో అయినా సరే ఇలా జావ ప్రిపేర్ చేసుకుని తీసుకోండి. కానీ ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అంటే మాత్రం ఈ విధంగా సామల్తో అయితే జావ ప్రిపేర్ చేసుకోండి. ఏమంటారు? నచ్చిందా? సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ డెఫినెట్గా ట్రై చేయాలండి. ఎందుకంటే మనకి నడుము నొప్పిని తగ్గించే మెడిసిన్ కూడా ఈ సామలేనండి. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. వీడియోని లైక్ చేసుకోండి. అలాగే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరింత మంది హౌస్ వైఫ్స్ కానీ, గృహిణులకు కానీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్.